ఎప్పుడైతే అయోధ్యలో రాముని గుడి కట్టిర్రో గుళ్ళో ఉన్న రాములోరి దర్శనానికి ఇంకా 2 రోజులే ఉన్నది కదా. ఇక ఇప్పుడు దేశంలో ఏ దిక్కు చూసినా కానీ అయోధ్యలో ఉన్న రాముని కృప కోసం ఆయన మీద ఉన్న ప్రేమని చూపెట్టుకోనికే ఎవ్వరి టాలెంట్ వాళ్ళు గిట్లా చూపెట్టుకుంటుర్రుల భక్తులు చూడుర్రు ఒకసారి. ఈ నెల 22న అయోధ్యల రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్లా రాములోరుకు సేవలు అందిస్తున్నారు. మొన్న తిరుపతికెళ్లి 1,00,000 లడ్డూలు పంపించిన ముచ్చట మనకెరికేనాయే. ఇప్పుడు నేనొక ముచ్చట చూపిస్తా చూడుర్రి. అరే ఏం చేస్తున్నాడు గీ అన్న? చూస్తుంటే ఏదో చెక్కుతున్నట్టే కనిపిస్తున్నది కదా. ఇగో గీ వీడియో కూడా చూడుర్రి. ఓఫో, బియ్యం గింజలతోని ఏదో గుడి కడుతున్నట్లున్నాడు. ఇంతకీ ఏ గుడి కావచ్చు? అర్రెరే, అయోధ్యలో ఉన్న శ్రీరాముని గుడి వేసిండా ఈ అన్న? బియ్యం గింజలతోని అయోధ్యలో ఉన్న రాముని గుడి వేసుడంటే ఎంత ఓపిక ఉండాలి కదా, ఎంత కష్టపడాలి చెప్పుర్రి. అన్న నువ్వు నిజంగా గ్రేటేనే. నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్, నేను జగిత్యాల వాసిని. 16,000 బియ్యపు గింజలతో ఈ రామ మందిరాన్ని నేను నిర్మించాను. దీని నిర్మాణానికి నాకు దాదాపు 60 గంటల సమయం పట్టింది. మరి యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న ఈ మందిర ఓపెనింగ్ కోసం, మరి దానికి నేను చాలా గర్వపడుతున్నా ఒక భారతీయునిగా. ఎందుకంటే మన సంస్కృతి, మన సనాతన ధర్మం, మరి మన రాముని యొక్క మందిరం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాం, కానీ ఈ రోజుకు అది నెరవేరుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఎంతోమంది ఈ మందిర నిర్మాణానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఈ మందిరాన్ని నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని నా ఒక కోరిక. జై శ్రీరామ్. ఇన్నరా, జగిత్యాలకు చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్టు డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్ అన్న ఈ నెల 22వ తారీఖు అయోధ్యల రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రాముని మందిరాన్ని తయారు చేసిండన్న. 60 గంటలు శ్రమించి 16,000 బియ్యపు గింజలతోని మందిరం నిర్మాణం తయారు చేసిందని, తొందరలోనే ఈ మందిరాన్ని ప్రధాని మోదీకి అందజేస్తానని దయాకర్ అన్న అంటున్నాడు. బియ్యపు గింజలతోని ఇటువంటి నిర్మాణాన్ని ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ తయారు చేయలేదని, అటువంటి రామ మందిర నిర్మాణ కళాఖండం తయారు చేయడం నా అదృష్టమని అంటున్నాడు అన్న. దయాకర్ అన్న నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ పో. ఇక గిదిగిట్లుంటే గీడ చూడుర్రి.
పార్లేజీ బిస్కెట్లు మ్యారీగోల్డ్ బిస్కెట్లతోని రామ మందిరాన్ని ఎంత ముద్దుగా చేసిండో కదా. ఇక అసలు ముచ్చట ఏందంటే సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో 1000కు పైగా బిస్కెట్లతోని రామ మందిరం చేసి రామభక్తిని సాటుకున్నాడు రామకోటి రామరాజు. అయోధ్య రాముని గురించి భక్తులు అనేక రకాలుగా వేడుకుంటున్న ముచ్చట మనకెరుకున్నదేనాయే. రాముని కోసం ఏదో చేయాలనే ఆలోచనతోటి గిట్ల పార్లేజీ మ్యారీగోల్డ్ బిస్కెట్లను 1000కి మీదనే ఉపయోగించి 3 దినాలు కష్టపడి భక్తితోని మందిరాన్ని తయారు చేసి రామకోటి కార్యక్రమంలో ఆవిష్కరించి రామభక్తిని సాటుకున్నాడు. ఇక గిడ గిట్లుంటే ఈ ముచ్చట చూడురో పారి. చూసిర్రా, ప్రతి బియ్యపు గింజ మీద రామని రాసింది. ఎంత ముద్దుగున్నదో కదా. మరి దీన్ని ఇంత మంచిగా చేసిన అన్న మాట్లాడుతాడంట. ఇనురి. నా పేరు బిట్లింగ్ రాజేంద్ర. మా ఊరు నిర్మల్ బంగల్పేట. ప్రస్తుతం మా యొక్క నివాసము ముంబై. వృత్తిపరంగా ఇక్కడ ముంబైలోనే స్థిరపడ్డాము. ప్రస్తుతానికి నేను మినియేచరిస్ట్గా మరియు క్యాలిగ్రాఫర్గా కొనసాగుతున్నాను. ఈ మధ్య కాలంలోనే నేను మినీ భగవద్గీత 8mm x 15mm 701 శ్లోకాలతో 4 బుక్కులు వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకోవడంతో నా సతీమణి సుజాత అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదా 22 జనవరి రోజున. నీ వంతు ఉడతాభక్తిగా శ్రీరాముల వారికి నీ హార్ట్ సమర్పించుకోవచ్చు కదా అనడంతో నేను వెంటనే 9 జనవరి రోజున నుండి శ్రీరాముల వారి ఆలయ మరియు శ్రీరాముల వారి ఉడతాభక్తి యొక్క ఇమేజ్ని తీసుకొని బియ్యపు గింజలతో రాముల వారి పెయింటింగ్ని పూర్తి చేసిన తర్వాత అందులో బియ్యపు గింజలపై రామనామము తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్లో రాసి 9 రోజులలో పూర్తి చేసినాను. ఈ పెయింటింగ్ శ్రీరాముల వారికి నా చిన్న ఉడతాభక్తిగా సమర్పించుకుంటూ ఈ పెయింటింగ్ని అయోధ్య శ్రీరాముల చెంతకు చేరాలని కోరుకుంటున్నాను. ఇదే ఈ పెయింటింగ్ శ్రీరాముల వారి మొత్తం బియ్యం గింజలతో చేయబడింది. ఈ ఆలయ ప్రాంగణము ఇదంతా మొత్తము శ్రీరాముల నామాలతో రాయడం జరిగింది. ఇన్నరా. ఇక అసలు ముచ్చటకొస్తే నిర్మల్ జిల్లా బంగల్పేట్కు చెందిన బిట్లింగ్ రాజేంద్ర అనే ఈ అన్న వృత్తిరీత్యా ముంబైలో ఉంటున్నాడట. అయితే ఈ అన్న ఉడతా భక్తిగా తన కళనే శ్రీరామునికి నివేదించాలనుకున్నాడు. అందుకే బియ్యం గింజలతోని రామాలయ ఆకృతి రూపొందించిండు. మామూలుగా అయితే ఇది పెద్ద చెప్పుకోదగ్గ విషయం కాకపోవచ్చు గాని ప్రతి గింజ మీద రామ్ అనే అక్షరాలను రాసిండు. బియ్యం గింజ ఉండేదే చిన్నగా, దాని మీద ఇట్లా రాసుడు మామూలు ముచ్చట కాదు. మళ్ళా అది కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలల్లో రాసిండు. ఇట్లా రాసినాటికి కొన్ని రంగులు జత చేసి రామాలయం, ఉడతను ఆప్యాయంగా నిమురుతున్న శ్రీరాముడి చిత్రపటాలను రూపొందించిండు. జనవరి 9వ తారీఖు ప్రయత్నం మొదలుపెట్టిన ఈ అన్న 9 దినాలల్లా అంటే జనవరి 17 కల్లా పూర్తి చేసిండు. ఇక ఈ చిత్రపటం పెద్ద పెద్ద నాయకుల కాడికి పోతదా లేదా అనే ముచ్చట కన్నా ఆ అన్నలున్న నైపుణ్యం, చిత్రలేఖనం, సూక్ష్మకళ ప్రత్యేకత ప్రపంచానికి చాటాలని, ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలవాలని ఈ ప్రయత్నం చేసినట్లు ఆ అన్న మన బిగ్ టీవీతోని చెప్పుకొచ్చిండు.